పెద్దలు హరీష్ అన్న గారికి, సుధిరెడ్డి గారికి, అక్క సబితక్క గారికి ఈరోజు సంఘీభావం తెలిపనీకి వచ్చాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్నప్పుడు హైదరాబాద్ ప్రజలు చాలా భయపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్ ప్రజలు ఎలగొడతారేమో, ఇండ్లు గులగొడతారేమో, ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇతర ప్రాంత ప్రజలు ఎలగొడతారేమో అని భయపడ్డాం. అప్పుడు నేను కూడా చాలా స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క ఇల్లు గులగొట్టకుండా చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనుకున్నాం చాలా మంది ఇతర రాష్ట్ర పౌరులు కూడా వాళ్ళు వచ్చేసి ఇండ్లు గుంజుకుంటారు, గుళ్ళు గులగొడతారు అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు కన్ను రెప్పగా కాపాడి హైదరాబాద్ నగర బ్యాండును 10 ఇంటికి నీళ్ల విషయంలో కానీ, 10 ఇంటికి 20,000 లీటర్ల ఫ్రీ కానీ, కరెంటు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కరెంటు 24 గంటల కరెంటు ఎప్పుడు ఇయ్యలేని చరిత్ర ఉంటే, హైదరాబాద్ లో ఇటువంటి అపార్ట్మెంట్ జనరేటర్ పెట్టుకుంటా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 2 ఏళ్లలో హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కూడా ఏ రాత్రి ఎవరు వచ్చి నోటీస్ ఇస్తారో, ఏ గుడిసె కూలగొడతారో, ఏ బిల్డింగ్ కూలగొడతారో, ఎవరికి నోటీస్ ఇస్తారో భయభ్రాంతులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉన్నామంటే నిజంగా ఈ హైదరాబాద్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక హైదరాబాద్ ప్రాపర్ గా, హైదరాబాద్ బిడ్డగా డెవలప్మెంట్ విషయంలో చేయమని అడుగుతాం తప్ప నిజంగా మూసీ నది చేయాలనుకుంటే డెప్త్కి వెళ్ళండి, కావాలంటే 50 ఫీట్ల డెప్త్కి వెళ్ళండి వద్దన్న కూడా వెళ్ళాను. లేదు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలి అనుకుంటే సెంటర్లో బ్రహ్మాండమైన సెంటర్లో పిల్లరేసి బ్రహ్మాండంగా పెట్టండి వద్దనేది లేదు. నిజంగానే మహాత్మా గాంధీ మీద సిద్ధశుద్ధి ఉంటే, మహాత్మా గాంధీ పెట్టాలనే ఆలోచన నీకున్నుంటే నువ్వు ఏదైతే ట్యాంక్ బండ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు ఆడబెట్టినట్టువి 10 మంది సంతోషించేవాళ్ళం. ఆడ నీ నాయకులు పెట్టుకుంటావు, మా నిరుపేదలు ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అపార్ట్మెంట్ కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి నువ్వు సాధించేదానికి ఏమి ఉండేది లేదు. ప్రతిసారి 2 ఏళ్ల నుంచి ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మూసీ నది పేరు చెప్పుకొని 2 ఏళ్ల నుంచి డ్రామా. అంటే ఇంతకుముందు చంద్రబాబు చేయక చేతగాకరా, రాజశేఖర రెడ్డి చేయ చేతగాకరా, లేకపోతే కేసీఆర్ చేయక చేతగాకరా, అందరికీ ఆలోచన ఉండే. కానీ లక్షల మంది రోడ్డు పాలవుతారు, ఇబ్బంది అవుతుంది అని చాలా మంది ఆలోచన చేశాం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు చేయాలంటే నిరుపేదలు ముట్టుకోకుండా నువ్వు 50 నుంచి 100 ఫీట్ల డెప్త్కెళ్ళు, కింద నుంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టు, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళతో ఏదైతే మూసి కడతాం మేము కూడా సపోర్ట్ చేస్తాం. రోజు టీవీ చూస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల మీద నోటీసులు. ఇలా పిల్లల పరిస్థితి ఏంటి? రేపు పొద్దుగల చదువుకుంటారు పిల్లలు, ఇదేమైనా అన్అఫిషియల్ బిల్డింగా? అఫిషియల్ బిల్డింగ్. నోటీస్ ఇచ్చి చేయి దులుపుకుంటావు. ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, అవ్వన్నారు, తాతలు ఉన్నారు, ఏమైనా వేసుకుంటే ఎవరి బాధ్యత? ఇది ఆలోచన చేసుకో ముఖ్యమంత్రి గారు. నీ చేతిలో రాజ్యం ఉంది అనుకుంటావు, నీ చేతిలో రాజ్యం ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి మూసీ నది డెప్త్ తీసుకుపోతాం, కట్టించే బాధ్యత తీసుకుంటాం. దానికి హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా తీసుకుని, మా సమిత నాయకత్వంలో, మా సుధిరెడ్డి నాయకత్వంలో, హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా దీనికి ఏదైతే నోటీసులు ఇచ్చినావో అందరు కూడా సపోర్ట్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతాము, మీకు అండ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కేసీఆర్. సుధీరన్న గారు, పెద్దలు సుధీరన్న గారు మాట్లాడాలని కోరు. మాట్లాడతారా? వేదిక మీద ఉన్న పెద్దలు మరి హరీష్ రావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ గారు, మన ఇంకా పెద్దలందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసిన